ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు వృత్తిరీత్యా తీసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మేషరాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితుల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. చిరు విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలకు దారితీస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత విద్యా సంబంధిత ప్రయాణాలు ఈరోజు బాగా వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. నూతన ప్రక్రియలు లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వచ్చినప్పటికీ చిరు విభేదాలు కూడా తలెత్తుతాయి. మిత్రులతో ఏర్పడినటువంటి విభేదాలకు తగినటువంటి పరిష్కారాలు కూడా లభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి నూతన ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఆహ్లాద సంఘటనలకు దారితీస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు కర్కాటక రాశి వారికి ఈరోజు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాకులతలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. పట్టుదలతో కార్యసిద్ధి పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు సంఘటనలు తోడ్పడతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విజయ పరంపర కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఆకస్మిక పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు దూరమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి సంబంధిత విషయాల్లో కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. సోదర ప్రేమను కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆహ్లాద సంఘటనలు ప్రశాంతత కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు తులారాశి వారికి ఈరోజు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిలోనూ కూడా జాప్యాలని కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వ్యవహారిక విషయాల్లో కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొని పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ పరిస్థితులు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. మెరుగైనటువంటి సంపదని కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. వ్యాపార సంబంధిత ఒప్పందాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఖర్చులు తారసపడతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక సంబంధిత విషయాల్లో అనుకూలత కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వివాహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ రీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అవలీలగా ప్రతి పనిని సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.